హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ వాచ్. ఇవాళ ఇది నవరాత్రిలో రెండవ రోజు పులిహోర నైవేద్యం కింద పెడతామండి. అది ఎలా చేయాలో చూసేద్దాము. వెరీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. చాలామంది ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది కూడా. ఇది మనం టెంపుల్లో చూస్తుంటాం కదా ప్రసాదం కింద. అదే టెక్స్చర్లో సేమ్ కలర్ టేస్ట్ ఎలా చేయాలో చూసేద్దాము. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్లాక్ చింతపండు ఉంటుంది కదా, టామరిండ్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పులిహోర కలర్ వస్తుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. నేను దీనికి ఒక లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకుని నానపెట్టుకుని ఇలా జ్యూస్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న బాండ్లీలో 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుంది. మినప్పప్పు ఉంటుంది కదా, మినప్పప్పు ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే శనగపప్పు 2 స్పూన్స్. పల్లీలు ఉంటాయి కదా, అవి ఫ్రై చేసుకున్నవైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్వైనా పర్లేదు. నేను ఇక్కడ ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి, అది యాడ్ చేశాను. ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీస్ ఒక 5 నుంచి 6 యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఫైనల్గా. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. చిటపటమన్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి, కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి. ఇప్పుడు టామరిన్ జ్యూస్ ఉంది కదా, చింతపండు రసము, అది వేస్తున్నాను. ఇది కొంచెం బాగా బాయిల్ అవ్వాలండి. సిమ్లో పెట్టుకుంటే మంచిది. స్లోగా బాయిల్ అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుని బాగా బాయిల్ అవ్వనియాలి. దీనికి ఒక 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనకి పొంగులాగా వస్తుంది కదా, అప్పుడు వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంటుంది కదా, అది వేస్తున్నాను. అప్పుడు కొంచెం చిక్కబడుతుంది అన్నమాట మనకి గుజ్జు. లాస్ట్కి జాగ్రీ బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. మళ్ళీ కాసేపు ఉంచితే ఒక 5 మినిట్స్లో మనకి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకి చింతపండు గుజ్జు రెడీ అయినట్లు అర్థం అండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కలర్ అంతా బాగా వస్తుంది, థిక్ కూడా అవుతుంది. అంతే అండి. ఆల్రెడీ మనము బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా పొడి పొడిగా, అదొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని మనం నీట్గా ఇలా కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. సింపుల్ అండి. మనం ఇదే గుజ్జు తీసి పెట్టుకుని కూడా అప్పుడప్పుడు కావాల్సినప్పుడు కలుపుకొని పెట్టుకోవచ్చు. నచ్చింది కదా, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.